కథ ఒకటి ఉన్నది. చాలా కాలం క్రితం గంగా నదీ తీరంలో ఒక పరమ పూజ్యుడైన ఒక యోగి ఉండేవాడు. యతి ఆయన. ఇంకా అటువంటి యతులు చాలా అరుదుగా ఉంటారు. కఠోర నియమాలతో బతికేవాడు ఆయన. పరద్రవ్యం పొరపాటును కూడా సేకరించేవాడు కాదు ఆయన. ఇతరుల యొక్క ధనాన్ని నిప్పులా చూసేవాట. తన ఎంత తాను ఎవరైనా ఇస్తే సేకరించేవాడు, ఇవ్వకపోతే అడిగి తీసుకునేవాడు కాదు. మహాత్ముల యొక్క నియమం ఏమిటంటే, ఎవరన్నా భక్తుడు తనంత తాను ఇస్తే, ప్రేమతో ఇస్తే మారు మాట్లాడకుండా తీసుకుంటారట. ఇచ్చినప్పుడు కాదన్నారు అనుకోండి, ఉదాహరణకి మీకు ఏదో ప్రేమ కలిగి ఒక ఆయనకు 10 రూపాయలు ఇచ్చారు, లేదో పండు ఇచ్చారు, నేను ఎవరి దగ్గర తీసుకోను అన్నారా, అది అహంకారం అవుతుంది. అహంకారం వల్ల కూడా మళ్ళీ పునర్జన్మ వస్తుంది. మరికొంతమంది అడిగి తీసుకుంటారట. వచ్చిన వాళ్ళ ఇవ్వండి ఇవ్వండి అని చంపేస్తారు. అలా అడిగి తీసుకుంటే ఇది స్వార్థానికి, నేను చెప్పే సొంతానికి అడిగి తీసుకుంటే అది యాచన అవుతుంది. యాచన వల్ల కూడా మళ్ళీ జన్మ వస్తుంది. స్వార్థం కోసం యాచించి పోగు చేసుకున్నా, ఇతరులు ఇచ్చింది కాదని తిరస్కరించినా ఈ రెండు ప్రమాదమే. ఒకటి అహంకారం, ఒకటి స్వార్థం. అహంకారము స్వార్థము పునర్జన్మ హేతువులు. అందుకనే జ్ఞానులు ఏం చేస్తారనమాట, ఎప్పుడు పొరపాటును కూడా అహంకారానికి స్వార్థానికి తావెవరు. తమ ఎంత తాము ఎవరన్నా ఇస్తే ప్రేమతో సేకరిస్తారు, లేకపోతే అడగరు. పరద్రవ్యం మనస్సులో కూడా కోరుకోరు. అటువంటి వాళ్ళని మహాయోగులని పిలుస్తాం అన్నమాట. కారణజన్ములు అలాగే ఉంటారు. గంగా నదీ తీరంలో ఆశ్రమం కట్టుకుని చాలా కాలం జీవించాడు ఆ మహాత్ముడు. ఇలా ఉండగా ఆ కాలంలో చింతామణి అని పేరు కలిగిన ఒక వేశ్య ఉన్నది. ఈ వేశ్య ఎంతోమందిని పాడు చేసింది. చివరికి విరక్తి కలిగింది ఆవిడికి. ఛీ, ఇదేమిట్రా జీవితం, ఇదేనా, ఈ వేశ్య జీవితం కూడా ఒక జీవితమేనా అనిపించింది ఆవిడికి. వెంటనే తన ఆస్తి అంతా కూడా అందరికీ దానం చేసేసి, కొంత చెల్లెలికి దానం చేసింది, కొంత తన తల్లికి ఇచ్చేసింది. ఎవరెవరి దగ్గర ఎంతెంత దోపిడీ చేసిందో, ఈ వేశ్య వృత్తిలో ఉన్నంతకాలం మోసం చేసేలా చేసిందో వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో మీ డబ్బు మీకు ఇచ్చేస్తున్నానండి. కొంతమందికి కారణజన్ములకి పశ్చాత్తాపం కలుగుతుంది. కొంతకాలం పాపాలు చేశాక ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. వాళ్ళు కారణజన్ములు. అందుకే ఆవిడకి ఎంతో పశ్చాత్తాపం కలిగి భక్తితో కృష్ణుడిని పట్టుకుంది. ఇక కృష్ణుడు అంటే ఆవిడకి పరమభక్తి అన్నమాట. ఆవిడ దగ్గరికి ఆ రోజుల్లో బిల్వమంగళుడు అని ఒకడు వచ్చేవాడు. ఈ బిల్వమంగళుడిని సర్వనాశనం చేసింది ఈవిడే. ఆ బిల్వమంగళుడి కథ అంతా ఇప్పుడు నేను చెప్పడానికి కుదరదు, ఎందుకంటే ఇక్కడ మిగతా కథే ముఖ్యం కనుక. చివరికి వాడికి పశ్చాత్తాపం కలిగింది. వేశ్యలోలుడనవ్వడం వల్ల నేను నా భార్యను చంపుకున్నాను, కుటుంబాన్ని పాడు చేసుకున్నాను, ఆస్తి అంతా పాడు చేసుకున్నాను అనుకుని భార్యను తగలబెట్టగా వచ్చిన నిప్పు కట్టేతో కళ్ళు పొడి చేసుకున్నాడు. దాంతో కళ్ళు పోయాయి. ఇప్పుడు కళ్ళు పోయిన వాడి దగ్గరికి చింతామణి వచ్చి, మహాత్మా, నేనేమో ఆస్తి అంతా దానం చేసి సన్యాస స్వీకారం చేశాను, నువ్వేమో కళ్ళు పోగొట్టుకున్నావు. ఇద్దరం కలిసి గంగా నదీ తీరంలో కృష్ణుడిని అర్చిద్దామంది. వాళ్ళు కృష్ణుడిని అర్చించారు. ఈ బాహ్యమైన కళ్ళు పోగానే బిల్వమంగళుడికి కంటి ముందు రోజు మనస్సులో కృష్ణుడు కనపడేవాడు. ఇంతకీ విచిత్రం ఏంటంటే, ఏ వేశ్య వల్ల వాడి జీవితం పాడైందో ఆ వేశ్య వాడికి కృష్ణ మంత్రం ఇచ్చిందిట. మంత్రం ఇవ్వడానికి కులంతో సంబంధంలా. చింతామణి దయ వల్ల అతడు పరమభక్తుడైపోయాడు. ఆ తర్వాత కృష్ణ కర్ణామృతం అని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం రాశాడు. మీరు లీలాసుకుడని పేరున్నారుగా, ఈ బిల్వమంగళుడే ఆ లీలాసుకుడు అంటే. చాలామందికి తెలియదు. ఆయనకి కృతజ్ఞత కలిగి, చింతామణి నా గురువు అయ్యి నాకు కృష్ణుడి యొక్క భక్తి నేర్పింది, ఆవిడ దేవల్ల నా జీవితమే బాగుపడిపోయింది అని చింతామణిర్ జయతి సోమగిరి గురురుమే అని మొదటి శ్లోకంలో చింతామణికి జయము కలుగుగాక అని రాశాడు మహాత్ముడు. ఆయన రాసిన శ్లోకాలు ఎటువంటి శ్లోకాలు మీకు తెలియదే ఉంది. హే గోపాలక హే కృపా జలనిధే, ఇలాంటి శ్లోకాలు ఆయనవే రాశాడు. కస్తూరి తిలకం లలాట పలకే ఆయనదే. అంత మహాత్ముడిని లీలాసుకుడు అంటున్నాం, కానీ ఈ లీలాసుకుడు యొక్క ఫ్లాష్ బ్యాక్ చాలామందికి తెలియదు. అదొక అద్భుతమైన కథ. ఇప్పుడు నేను ఆ కథ అంతా ఎందుకు చెప్పనంటే, శివపురాణంలో మనకు అవసరమైనది కొంత కథే. ఇలా అందరినీ బాగు చేసి సమస్తం విడిచిపెట్టి గంగా నదీ తీరంలో ఈ చింతామణి ఒక గుడిసె వేసుకుంది. ఆ గుడిసెలో కూర్చుని రోజు గంగలో స్నానం చేసేది. గంగా నదీ తీరంలో కృష్ణుడి యొక్క జపం చేసేది. ఇలా ఉండగా ఆ గంగా నదీ తీరంలో ఇందాక మీకు ఏం చెప్పాను, ఒక యోగి ఉన్నాడని చెప్పాను కదా, పరమ వైరాగ్య సంపన్నుడు, ఇస్తే పుచ్చుకునేవాడు, లేకపోతే ఎవరి దగ్గర పుచ్చుకునేవాడు కాదు, పరద్రవ్యం ఆశించడు ఆయన. ఆ మహాత్ముడు రోజు తన ఆశ్రమం నుంచి, ఆయన ఆశ్రమమేమో కేదారఖండంలో ఉంది, అక్కడి నుంచి మణికర్ణికా ఘట్టానికి నడిచి వచ్చేవాడు.
ఇవాళ ఉన్నటువంటి ఈ సందులు ఈ ఇళ్ళు ఏం లేవు. ఆ రోజుల్లో అద్భుతమైనటువంటిది కాశీనగరం అంటే. ఆ విశాల వీధుల్లో కేదారఖండం నుంచి మణికర్ణికా ఘట్టానికి నడిచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఆశ్రమానికి వెళ్ళేవాడు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేవాడు. మధ్యాహ్న సమయంలో మణికర్ణికలో స్నానం చేసేవాడు. మళ్ళీ మధ్యాహ్న సంధ్య వార్చేవాడు. మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళేవాడు. మళ్ళీ సాయంత్రం వచ్చేవాడు. 3 పూట్ల గంగానదీ స్నానం చేసేవాడు ఆయన. గంగానదీ తీరంలో ఉండి గంగా స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చి శివనామస్మరణం చేస్తూ శివుణ్ణి తలుచుకున్నవాడు పునర్జన్మ లేకుండా అయిపోతాడు. అందుకే వీలున్నంత వరకు కాశీలో ఉన్నప్పుడు గంగా స్నానం చేయాలి. కాశీలో ఉండి కూడా రూముల్లో స్నానం చేస్తారంటే కొంతమంది కర్మ ఏమిటాను. అనారోగ్యవంతులు పక్కన పెట్టండి, పాపం నడవలేని వాళ్ళు, నడుము పీకేవాళ్ళు, బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని పక్కన పెడితే కొంచెం ఓపిక ఉన్నవాడు కాశీలో ఉన్నంతకాలం గంగా స్నానం. ఏమని చెప్పాడు కాశీ గురించి చెబుతూ? కాశీ ఏమిటి, రోజు శంకరాచార్యుల వారి యొక్క భజగోవిందం వింటున్నారా మీరు? అందులో ఏమన్నాడు? భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ. అది ఇవి మనం చెయ్యాలి. భగవద్గీత కొంచెమైనా అర్థం చేసుకుని చదవాలి. అర్థం చేసుకోవాలి. అక్కడ అధీత అంటే చదవడం కాదు, అర్థం చేసుకోవాలి. గంగాజలం ఇంత పెసరైనా తాగాలి. ఒక్కసారైనా సకృత్ అపి అంటే ఒక్కసారైనా మురారి సమర్చ శ్రీకృష్ణ పరమాత్మని పూజించాలి. అలా చేసిన వాడికి యముడి వల్ల ఏ భయము లేదు. యముడు వాడు జోలికి రట్టి 3 చేసిన వాడి జోలికి యముడు రాడు అన్నాడు మన శంకరుడు చెప్పిన మాట అది. చూడండి, భగవద్గీతని కొంచెమైనా అర్థం చేసుకో. రోజు కాస్త గంగాజలం తాగు. ఒక్కసారైనా కృష్ణ కృష్ణ అని స్మరించు. ఇక నీకు యముడి వల్ల ఏ భయం లేదన్నాడే. అటువంటిది కాశీ వెళ్ళి కూడా మరి గంగా స్నానం చేయకపోతే ఎలాగా? మహాత్ముడు కనుక ఆ యోగి నిత్యం స్నానం చేసేవాడు. అది పెద్ద సమయం కూడా కాదు. రోజు పొద్దుట 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట గంగా స్నానానికి జపానికి వాడితే అదే మనకు కావాలి కదా. ఈయన ఒక రోజున మధ్యాహ్నం పూట కాశీ గంగకి స్నానానికి వెడుతూ ఉండగా ఈ చింతామణి కూడా అక్కడ స్నానానికి వచ్చింది. మొదటిసారి ఈ యోగిని చూసింది ఆవిడ. ఈ యోగి గురించి ఆవిడ చాలా విన్నది. ఈయన మహాత్ముడు, పరమ వైరాగ్య సంపన్నుడు, పరద్రవ్యాపహరణం జీవితంలో చెయ్యడు అనుకుని ఎంతోమంది చెబుతూ ఉంటే విన్నది. ఆయన దర్శనం చేసుకోవాలనుకున్నది. సరిగ్గా ఆయనే వస్తూ ఉంటే 2 చేతులు జోడించి వినయంగా నమస్కరించింది. కానీ పాప భగవంతుడు ఆ యోగి అసలు లౌకిక ప్రపంచంలో లేట. ఆయనకి ఏం తెలియట్లేదు. భజ విశ్వనాథం అనుకుంటూ శివశివ శివశివ అనుకుంటూ తన్మయత్వంతో గంగానది గడిపోతున్నాడు. ఆయన కళ్ళు తెరిచే ఉంచాడు, కానీ కంటికి ఎవరూ కనపడటం లేదట. కళ్ళు తెరిస్తే ఎదురుగుండా ఉన్నవాడు కనపడకుండా ఉంటాడా? అంటే తన్మయత్వంలో ఉన్నాడు గనక శివనామస్మరణం చేసుకుంటూ గంగలో స్నానం చేయాలనుకుంటున్న కారణం చేత ఆయనకి ప్రకృతే తెలియలేదు పాప. ఆయన అలా శివశివ శివశివ శంభో అనుకుంటూ గంగకి వెళ్ళిపోయాడు. గంగకు వచ్చింది ఈవిడ. ఆయన స్నానం చేసి మళ్ళీ ఒడ్డుకొస్తూ ఉంటే మళ్ళీ నమస్కారం అంది. పాపం అప్పుడు కూడా చూసుకోలేదు ఆయన. పైగా కూడా శిష్యులు కూడా లేరు కదా, ఒంటరిగా వచ్చేట ఆ పూట. అందుకే ఆయనకి ఏమీ తెలియటం లేదట. అంతటి సమాధి స్థితిలో శివనామస్మరణం చేసుకుంటున్నాడు ఆయన. గంగకు వచ్చాడు, స్నానం చేస్తున్నాడు, శివుడిని తలుచుకుంటున్నాడు, కానీ బాహ్య ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరూ కనపడటం లేదు ఆయనకి. ఇంత నిష్ఠ ఎలా వస్తుందో కొంతమందికి కదా. వాళ్ళు చేస్తున్న జపం మీద తప్ప ఇంకా మనస్సు ఎక్కడికి వెళ్ళదు. వాడికి ప్రపంచంలో ఏం జరుగుతున్నా తెలియదండి. వాడి మీదకి ఏగలు వచ్చి కుట్టేస్తున్న, చీమలు కుట్టిన, పాములు పాకినా తెలియదు వాళ్ళకి. మహాత్ములు వాళ్ళు, సమాధి స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు. ఆయన అలాగే శివ శివ శంభో భవభయహర శంభో అని పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాంతో ఆగ్రహం కలిగింది చింతామణికి. ఈ యోగికి ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత మదం. నేను వినయంతో నమస్కారం చేస్తే పట్టించుకోలేదు. ఫోన్లే ఇందాక వెళ్ళేటప్పుడు చూడలేదు, కనీసం రిటర్న్ జర్నీలో అయినా చూస్తాడేమోనని మళ్ళీ నమస్కరిస్తే నన్ను చూడ్డా. వీడికి ఎంత మదం. ఇటువంటి దొంగ సన్యాసులకి తగిన బుద్ధి చెప్పాలనుకున్నది. చూసారా, పాతవాసన మళ్ళీ బయటకు వచ్చింది కర్మయోగం వల్ల. అందుకే ఇంగు కట్టిన గొడ్డు అంటారన్నమాట. మనం ఒకప్పుడు పాపాలు చేస్తే ఈ పాపాలు ఎంత కాదనుకుని ఎప్పుడొకప్పుడు మళ్ళీ పట్టుకుంటే అంటే కర్మ వాసన అంటారు దాన్ని. ఈ వాసన పోవాలంటే అందుకే అనుక్షణం మనస్సును అదుపులో పెట్టాలి. క్రోధాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సింహం ముసలిదైపోయి పళ్ళు ఊడిపోయినా దొరికితే వేటాడాలనిపిస్తుందట. వేట ఆడలేకపోతుంది అంతే.
రిటైర్ అయిపోయి ఇప్పుడు ఏం చేయలేకుండా ఉన్నా ఈ వయస్సులో నేను జంతువుల్ని ఏం వేటాడతానులే అంటుంది, కానీ దగ్గరికి వస్తే కొరికేద్దాం చూస్తుంది పాపం. అందుకే ఆ హింసా బుద్ధి నుంచి బయటపడాలి. దానికి ఇలా పురాణ శ్రవణం చేయటమే దిక్కు, ఇంకేం లేదు. పురాణ శ్రవణము చేయగా చేయగా మన బుద్ధి అప్పుడప్పుడు పెడతావో పడుతున్నా మళ్ళీ పురాణం వెనక్కి లాగుతుందిట. అందుకే బతికున్నంతకాలం ఓపిక లేకపోయినా పురాణం వినమన్నారంతే. కాశీలో ఒక ముసలావిడ ఉండేదండి, ఈ మధ్యనే పోయింది ఆవిడ. ఆవిడకి వెన్నుపూసంతా దెబ్బతినేస్తే మంచం మీద పడుకుని నేను ముముక్షు భవంలో పురాణం చెబుతుంటే పడుకుని వింది ఆవిడ పాపం. ఎందుకో తెలుసా? చచ్చేదాకా పురాణం వింటాను నేను, పురాణాల్లో చూశాను, కాశీఖండంలో చూశాను. చచ్చేదాకా పురాణం వింటే, ఓపిక లేకపోయినా పురాణం వింటే వాసనలు వెనక్కి లాగుతున్నా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. మనం పాత వాసనలు కొన్ని ఉంటాయి కదా, పాతకాలంలో చేసిన పాపాలు, యవ్వనంలో చేసిన పాపాలు, అధికారం ఉన్నప్పుడో ధనం ఉన్నప్పుడో చేసిన పాపాలు అప్పుడప్పుడు కొంచెం గిల్లుతూ ఉంటాయట వయస్సు ఉడిగినా కూడా. అప్పుడు పురాణం వింటే ఆ పాపాలు పోతాయి, ఆ వాసన మళ్ళీ మనల్ని ఏమీ చెయ్యదు. అందుకే ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమ మార్గం పురాణ శ్రవణం. సుస్పష్టంగా చెప్పాడు, కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగంలో మానవులు తరించటానికి ఎన్నెన్నో ధర్మములున్నాయి, కానీ కలియుగంలో ఒకే ఒక్క ధర్మం, అది కేవలం పురాణం వినడమే. పురాణం వినడం తప్ప కలియుగంలో మానవులకు సులభంగా తరించడానికి మరొక ఉపాయం లేదు. ఎందుకంటే వినడం తేలిక, ఓ 2 గంటలు కూర్చుంటే అందులో మంచి కథలో విశేషాలు వింటాం. అదే పూజ చేసేటప్పుడు మనసు ఎక్కడికో పోతుంది, ఇలా నీళ్లు పోస్తూనే ఉంటాడు, మధ్యలో సెల్ల మాట్లాడతాడు. కానీ పురాణంలో సెల్ల మాట్లాడితే పక్కవాడు తిడతాడు, ఏమయ్యా అతను ఫోన్ కట్టవా అని పక్కవాడే డొక్కలో పోటు పొడుస్తాడు. అప్పుడైనా మనకు బుద్ధి వస్తుంది కదా. అందువల్ల ఏంటంటే పురాణ శ్రవణం సామూహికంగా చేసేటప్పుడు అనేక లాభాలు ఉన్నాయి. ఇవి తొందరగా ఈ యుగంలో, కలియుగంలో మానవులని తరింపజేస్తాయి. భరింపరాని పాపాల నుంచి తరించడానికి కేవలం పురాణాలనే వరించాలి. ఇది వ్యాసుని యొక్క ఆర్షవాక్కు. వ్యాసుడు సుస్పష్టంగా చెప్పాడు. సరే పాపం వీడికి పాత వాసన వళ్ళీదన్ని ఈ యోగిని ఏమైనా నాశనం చేయాలనుకుంది. కర్మ ఆయన మీద పగబట్టింది. కేవలం దండం పెడితే పట్టించుకోలేదని. ఆయన ఎందుకు పట్టించుకోలేదు? ఆయన శివనామస్మరణలో ఉండడం వల్ల. అది మర్చిపోయింది ఆవిడ. ఈయన్ని ఎలా పడగొట్టాలి ఆవిడకి అర్థం కాల. ఎందుకంటే పడగొట్టాలంటే ఆయన దగ్గర ఏదైనా బలహీనత ఉండాలి. ఆయన స్త్రీలోలుడు గాడు, ధనలోలుడు గాడు, ఎక్కడ ఏ కీర్తి పదవి కోరుకోడు, ఆశ్రమం దాటి సాధారణంగా బయటకెళ్ళాడు, వచ్చిన వాళ్ళకేసి కన్నెత్తి చూడకుండానే మాట్లాడేసి పంపేస్తాడు. ఎలా అలాంటి వాడు పడగొట్టాడు? అలాగా పోను పడగొట్టడానికి ఏదో బలహీనత ఉండాలి కదా. అప్పుడు ఆవిడకు మంచి ఆలోచన వచ్చింది, అనుకున్నది. దానికోసం సమయం కోసం ఎదురు చూసింది. ఇలా ఉండగా చెప్పులు కుట్టుకునేటటువంటి ఒక చర్మకారుడు ఒక రోజున ఆవిడ దగ్గరకు వచ్చాడు. ఈ కాశీలో హరిశ్చంద్ర ఘాట్కి పక్కనే వాళ్ళ పేట ఉంది దగ్గరలోనే. ఈ చర్మకారుల్లో ఒక చర్మకారుడు వచ్చి, అమ్మగారండి మీరు ఎంతో భక్తితో తపస్సు చేసుకుంటున్నారు, ఇక్కడ మీరు తప్ప మాతో సులభంగా మాట్లాడేవారు లేరు, అందుకే మీ దగ్గరకు వచ్చాను, నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఏం కావాలి నాయనా అంది ఈ చింతామణి వాడిని. పిల్లలు లేరమ్మా, పెళ్ళై 16 ఏళ్ళు అయింది, నాకు ఒక్క భార్య అండి, ఉన్న ఒక్క భార్యకి ఒక్క కొడుకు కూడా పుట్టలేదండి, సంతాన ప్రాప్తికి ఏదైనా మంచి మార్గం చెప్పు తల్లోయ్, పెద్ద పెద్ద మంత్రాలు మేము చదవలేం తల్లోయ్ అన్నట్ట. అమ్మాయి బలి దొరికెవరు అనుకుంది ఈవిడ. ఒరే అబ్బి నేను చెప్పినట్టు చేస్తావా? నీకు గ్యారంటీ పిల్లలు పుడతారు అన్నది ఆవిడ. మీరు ఏం చెబితే చేస్తానమ్మా అన్నాడు ఆయన. నువ్వేం మంత్రం చేయక్కర్లా, తంత్రం అక్కర్లేదు, నీకేం అక్కర్లా, నేను చెప్పిన పని శ్రద్ధగా చేయించాలి. రోజు ఒక యోగి మణికర్ణికా ఘట్టానికి స్నానానికి వస్తూ ఉంటాడు, చూసావు కదంటే. తెలుసునమ్మో, ఆయన దండం పెడదామన్నా ఆయన ప్రపంచాన్ని పట్టించుకోకుండా అలాగే శివశంభు అని వెళ్ళిపోతాడమ్మా, ఎక్కువగా ప్రపంచంతో పట్టింపు లేకుండా వెళ్ళిపోతాడు, తన్మయత్వంతో వెళ్ళిపోతాడు అన్నాడు ఆయన. ఆయన తన ఆశ్రమం నుంచి మణికర్ణికా ఘట్టానికి మధ్యాహ్నం పూట ఒంటరిగా వస్తాడు. పొద్దున పూట శిష్యులు ఉంటారు కానీ మధ్యాహ్నం ఎవరు ఉండరు. ఆయన కాళ్ళకి చెప్పులు లేకుండా వస్తాడు ఈ మణికర్ణికా ఘట్టానికి. ఇప్పుడు రాబోతున్నది వేసవికాలం. ఆయన ఆశ్రమం నుంచి మణికర్ణికా ఘట్టానికి వచ్చే చోట మణికర్ణికలో స్నానం చేసి రేవులు దాటగానే ఆ రేవు దగ్గర ఒక కొత్త చెప్పుల చేత మంచి చర్మంతో తయారు చేసి మిసమిసలాడుతున్న నున్నని చెప్పుల చేత ఒకటి పెట్టు, మెత్తని చెప్పుల చేత.
ఆ చెప్పుల చేత మణికర్ణిక కట్టంతో దగ్గర పెట్టు. ఆయన స్నానం చేసి రేవులోంచి ఎక్కడ పైకి వస్తాడో అక్కడ ఇసుకలో పెట్టు. దగ్గరలో పొదలో దక్కో. ఆయన చెప్పుల చేత వేసుకునేదాకా చూడు. ఆయన చెప్పుల చేత వేసుకునే ముందు ఎవరు మీ చెప్పులు అంటాడు, నువ్వు మాత్రం కిక్కురు మనకు బయటపడకు. ఆయన చెప్పుల చేత వేసుకున్నాడా, ఆ పుణ్యం వల్ల నీకు సంతానం కలుగుతుంది అంది ఆవిడ. ఓహో అలాగా అమ్మ అన్నాడు. అవును ఆయన, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ చెప్పుల చేత పెట్టినట్టు నువ్వే పెట్టినట్టు తెలియకూడదు. ఆయన పిలిచినా నువ్వు పలకూడదు, ఆయన డబ్బిస్తే పుచ్చుకోకూడదు, అప్పుడే నీకు పిల్లలు పుడతారనగానే అలాగేనమ్మా అన్నాడు ఈయన. ఇక వేసవికాలంలో ఒక కొత్త చెప్పుల చేత తయారు చేయించి ఆ ఇసుకలో మణికర్ణికలో పెట్టేవాడు ఆయన. రోజు మధ్యాహ్నం పూట యోగ్గారు స్నానానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఇలా ఉండగా మంచి మే నెల వచ్చింది, వైశాఖ మాసం. ఎండలు మండిపోతున్నాయి. కాశీ ఎండలు ఎలా ఉంటాయి ఒకసారి అక్కడికి వెడితే తెలుస్తుంది మీకు. గుంటూరు ఎండలకే చచ్చిపోతున్నావాయే. ఇంకా కాశీలో ఉత్తర భారత ఎండలు ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. పూర్వం ఉత్తర భారత ఎండలు ఎక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు దక్షిణ భారతం కూడా అలాగే ఉంది. ఇవాళే ఎండ మండిపోతుంది మనకి. ఈ ఎండకి తట్టుకోలేక ఆయన పరిగెత్తబోయాడు. ఆ మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి పైకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆశ్రమానికి వెళ్ళేదాకా నేలంతా రాళ్ళు ఇసుకను. నేల చుర్రు చుర్రుమంటోంది. అబ్బో అబ్బో అని ఆ మంట తట్టుకోలేక అటు ఇటు చూశాడు. ఆ ఇసుకలో కొత్త చెప్పుల చేత, చక్కని చెప్పుల చేత, మెత్తగా ఉన్నటువంటి చెప్పుల చేత కనపడింది. ముందు టక్కును వేసుకున్నాడు ఆయన. వేసుకుని కాస్త కాళ్ళ మంట తగ్గాక, ఎవర్రా ఇక్కడ ఈ చెప్పుల చేత ఎవరిదో చెప్పండి, డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. ఐసర మధ్య ఈ స్వామివారు వేసుకున్నారు ఈ చెప్పుల చేత అనుకున్నాడు ఈ చర్మకారుడు. పొదలో దాక్కున్నాడుగా, వాడు అసలు కిక్కురు మట్టి ఒట్టు. ముందే చెప్పింది చింతామణి, నువ్వు మాట్లాడకూడదు, వాడు డబ్బులు ఇస్తే పుచ్చుకోకూడదు. కన్నంలో తేలు కుట్టిన దొంగలో పడి ఉండింది. అందుకని వాడు ఏం కిక్కురు అనకుండా కూర్చున్నట్ట. ఈయన కాసేపు అందరినీ పిలిచి ఈ చెప్పులు ఎవరో చెప్పండో, చెప్పులు ఎవరో చప్పును చెబితే నేను వాడికి డబ్బులు ఇస్తాను అంటే ఎవరూ పలకలేదు. సర్లే ముందు ఇంటికి వెళ్ళిపోదాం ఆశ్రమానికి, ఆ తర్వాత ఈ చెప్పులు ఎవరు పెట్టారో ఆ మాత్రం ఎంక్వైరీ చేయడం కష్టం కాదు, ఈ పక్కనేగా ఈ చర్మకారులు గూడెం, అక్కడికి డబ్బులు పంపేద్దాం అనుకుని ఈయన చెప్పులు వేసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఒకసారి వేసుకున్నా, తర్వాత 2 సార్లు వేసుకున్నాం కదా, అందువల్ల వాడి దగ్గర ఈ చెప్పులు పుచ్చుకున్నట్టే అనుకుని ఈ చెప్పులు వేసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయి, ఆశ్రమానికి వెళ్ళగానే శిష్యుల్ని పిలిచాడు. రే ఈ చెప్పులు ఖరీదు ఎంతరా అని అడిగితే ఈ చెప్పులకు ఒక అర్ధణం ఉంటుందండి అన్నారు. ఈ అర్ధణాకి ఇంకో అర్ధణ వేసి 2 అర్ధణాలు పుచ్చుకొని ఒక అణా పుచ్చుకొని ఈ చెప్పులు అమ్మేటటువంటి దుకాణాల దగ్గరికి వెళ్ళి ఎవరు అక్కడ పెట్టారో తెలుసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి అన్నాడు. శిష్యులు వెళ్ళారు. చర్మకారులు గూడెం దగ్గరికి వెళ్ళారు, చెప్పులు అమ్మే ఆ షాపులన్నిటి దగ్గరికి వెళ్ళారు. మా గురువుగారు వచ్చే దారిలో మణికర్ణిక ఘట్టం దగ్గర ఎవరో చెప్పులు పెట్టారట, ఆ చెప్పులు పెట్టిన వాళ్ళు ఎవరో కొంచెం చప్పున ముందుకు వస్తే ఈ రొక్కం వాళ్ళ చేతిలో పెట్టి మేము వెళ్ళిపోతాం బాబు అంటే, మేము పెట్టలేదంటే మేము పెట్టలేదన్నారు వాళ్ళు. ఇప్పుడైతే వేరు, కానీ ఆ రోజుల్లో పొరపాట్లు కూడా పరాయి వాళ్ళు డబ్బు తీసుకునేవారు కదండి. అమ్ముకునే వాళ్ళు అంత జాగ్రత్తగా ఉండేవారండి. అందరూ నియమిష్టలతో బతికారండి. ఆ కాలమే వేరు, సత్యకాలం అది, ధర్మకాలం అది. ఇప్పుడు ఏమిటో తెలియదు. పొరపాటున ఈ చెప్పులు ఎవరు పెట్టారు ఇక్కడంటే నేనే పెట్టానండి అనేవాళ్ళు ఎక్కువైపోతారు. ఏదో ఇలాంటి పుణ్యాత్ములు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ దేశంలో ఈ మాత్రమైన వర్షాలు కురుస్తున్నాయి. అదేమిటో తెలియదు. అక్కడ ఓ 2000 నోటు కనపడిందంటే ఎవరిదండి ఈ నోటు పారేసుకున్నారంటే నోటు నాదేనండి అనేవాళ్ళు ఎక్కువైపోయారంట కలియుగంలో. చూసారా? కొంచెం నాకు నమ్మకం ఏంటంటే ఈ పురాణం వినడానికి వచ్చిన వాడు మాత్రం ఎంత బంగారం అక్కడ పారేసినా ఈ బంగారం మా గురువు గారిది అని నాకు ఇచ్చేస్తారు తప్ప నువ్వు బతికాళ్ళు. అంత మంచి నియమవంతులు, నిజాయితీ పరులు. సరే ఏది ఏమైనప్పటికీ ఎవడూ పుచ్చుకోలేదు. అసలు చెప్పులు పెట్టినవాడు ఉన్నాడు కదా, వాడు అసలు కిక్కురు మనకుండా చింతామణి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ చింతామణి తల్లో నువ్వు చెప్పినట్టే చెప్పులు పెట్టా, చెప్పులు స్వామీజీ వేసుకెళ్ళారు, ఆ స్వామీజీ శిష్యులు నా దగ్గరికి వచ్చారు, నేను మాత్రం మాట్లాడలేదు, ఆ చెప్పులు నేనే పెట్టానని డబ్బులు ఇమ్మని అడగలేదు అనగానే మంచి పని చేసేవరా, ఇక ఊరుకో నువ్వు, నీ కొడుకు పుట్టేసినట్టే అంది ఆవిడ. ఇతరుల యొక్క వస్తువుని, అందులో ముఖ్యంగా చెప్పులు వేసుకుంటే మాత్రం టక్కున వాడికి మహాపాపం వస్తుంది. ఎవరి చెప్పులన్నా పొరపాటును వేసుకెడితే అవతల వాళ్ళ ఇంట్లో కొడుకై పుడతారట, గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళు అయితే కొడుకుగా, ఆడవాళ్ళు అయితే కూతురుగా పుడతారు. అందుకని పరుల యొక్క చెప్పులు వేసుకోద్దనేవారు. మీకు మార్కండేయ పురాణంలో చెప్పలా, తగదన్యు చెప్పులు ధరియంప. పాపాల్లో కల్లా ఎక్కువ పాపం పరుల యొక్క చెప్పులు వేసుకోవడం.
అందుకే చెప్పులు ఒకే రకంగా ఉన్నప్పుడు పొరపాటున మనం ఎవరన్నా వేసుకెడితే అక్కడ మిగతా చెప్పులు వాడు వదిలిన ఆ దరిద్రం మనం పట్టుకెళ్ళకూడదు. నాకు అక్కడ చాలా భయం. పురాణాల్లో ప్రత్యేకంగా చెప్పారు, ఇతరుల చెప్పులు ఎత్తుకు వెళ్ళిన వాడు ఆ ఇంట్లో కొడుకై పుట్టి గొడ్డు చాకరీ చేసి నానాయాతన పడి రుణ విముక్తుడవుతాడు. కేవలం చెప్పుల కోసం మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. పైగా అవతల వేసుకు వెళ్ళేవాడు ఎవడో తెలియదు, అవునా? కాబట్టి ఎందుకు వచ్చింది ఇది? ఎవరు చెప్పులు వేసుకెడుతున్నావో తెలియదు కదా. అందువల్ల ఇతరుల యొక్క చెప్పులు పొరపాటును కూడా వేసుకోకూడదు. ఇప్పుడు ఈ స్వామీజీ చెప్పుల డబ్బులు ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా చెప్పులు పెట్టినవాడు ఎవడో దొరకలేదు ఆయనకి. ఇంకా ఆయన మనోవ్యాధి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒక శిష్యుని పిలిచాడు, నాయన ఇంత బతికి చివరికి చెప్పులు దొంగతనం చేశానరా నేను తెలియక. డబ్బులు ఇచ్చేయచ్చు అనుకున్నాను, కానీ వాడు ఎవడో బయటికి రావట్లేదు, ఎక్కడున్నాడో ఎవరి చెప్పులో తెలియటం లేదు. ఈ పాపాన్ని నేను తక్షణం అనుభవించకపోతే ఈ పాపం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు కొన్ని వేల జన్మలు మళ్ళీ ఎత్తాలి. కాబట్టి నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. నా ఆశ్రమానికి నువ్వు బయట తాళం పెట్టేయి, నేను అందులో లోపల నా జింక చర్మం మీద పడుకుంటాను. ఈ యోగికి ఓ ప్రత్యేకమైన ఆశ్రమం చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసెలో రోజు జింక చర్మం మీదే పడుకుంటాడు ఆయన. నేను ఆ జింక చర్మం మీద పడుకుని నా ప్రాణాన్ని పరకాయ ప్రవేశ విద్యతో విడిచిపెట్టేస్తాను. లేవగానే నా ప్రాణం ఈ చెప్పులు ఎవరు పెట్టారో వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తుంది. అలా ఈ చెప్పులు ఎవరివో వాళ్ళ ఆవిడ కడుపులో నేను ప్రవేశిస్తాను, కొడుకై పుడతాను. పుట్టగానే నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది కనుక నా అంతట నేను పరకాయ ప్రవేశ విద్యతో ఆ చర్మకారుడి ఇంట్లో వాడి భార్య కడుపులో ప్రవేశించి పుడతాను కనుక నాకు యోగిని నిస్పృహ ఉంటుంది. అందువల్ల నేను పుట్టగానే ఏం చేస్తాను, ఈ చెప్పుల డబ్బులు ఏదో రకంగా ఆ పుట్టినటువంటి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎవరింట్లో పుట్టానో తల్లిదండ్రుల కింద భావించాలి వాళ్ళకి. ఆ జన్మలో తల్లిదండ్రులకి చెప్పుల డబ్బులు ఇచ్చి రుణ విముక్తి పొందుతాను. అలా రుణ విముక్తి పొందగానే మళ్ళీ నా ప్రాణాన్ని విడిచిపెట్టి నా శరీరంలో ప్రవేశిస్తాను. దీనికి ఎంతకాలం పడుతుందో తెలియదు. అంతకాలము నా గుడిసెకి వేసిన తాళం నువ్వు తీయద్దు. నా యోగశక్తి వల్ల నా శరీరము 100 ఏళ్ల వరకు కుళ్ళిపోదు. 100 ఏళ్ల లోపు నేను తిరిగి ఇందులోకి రాగలను. కాబట్టి దయతో ఏం చేస్తావు నువ్వు, నేను గదిలోకి వెళ్ళగానే గదికి బయట తాళం వేసేయి. మన శిష్యులు ఏమని అడుగుతారు, గురువుగారు ఏదని అడుగుతారు. గురువుగారు కొన్ని కారణముల చేత సమాధికి వెళ్ళిపోయారు హిమాలయాలకని చెప్పు. అది అసత్య దోషం కాదు, ఎందుకంటే నేను నిజంగా ప్రాణం బయటికి తీస్తున్నాను కనుక అది సమాధి అని పిలువబడుతుంది. కాబట్టి నేను లేనని, మళ్ళీ నేను చెప్పేదాకా తలుపు తీయద్దని గురువుగారు అన్నారని చెప్పు. ఆ తర్వాత కొంతకాలానికి నేను రుణ విముక్తి అయిపోయాక, అంటే ఆ చెప్పుల డబ్బులు అవతలవాడికి ఇచ్చేశాక అక్కడ ప్రాణం విడిచిపెట్టి మళ్ళీ ఆశ్రమంలో ఉన్న నా శరీరంలో ప్రవేశిస్తాను. ప్రవేశించాక తలుపు టిక్ టిక్ అని కొడతాను గట్టిగా. కొడితే నీకు అర్థమైపోతుంది, పై గుడిసి తలిపేగా ఆ మాత్రం బద్దలు కొట్టుకుని రాగలను. ఈ విధంగా నేను రుణముక్తి పొందుతాను. నాయన నీకు పుణ్యం ఉంటుంది, తాళం వేసేయి అన్నట్ట. మా గురువుగారికి ఎంత కష్టం వచ్చిందనుకున్నాడు శిష్యుడు. ఆ గురువుగారి గదిలో పెట్టి తాళం వేశాడు. గురువుగారు జంక చర్మం మీద పడుకుని ఒక్కసారి ప్రాణాన్ని పైకి తీసేశారు. ఈ ప్రాణం బయటకు రాగానే శరీరంలో ఉన్నంత వరకు ఈ చెప్పులు ఎవరిచ్చారో తెలియదట. కానీ ప్రాణం ఒక్కసారి బయటికి రాగానే ఆయనకు అర్థమైపోయింది. హారి చర్మకారుడా, చింతామణి మాట విని నా కోసం చెప్పులు పెట్టావా, నా కర్మయోగం ఇలా కాలిందా అనుకుని మహావేగంగా వచ్చి ఆ చర్మకారుడి శరీరంలో అతని యొక్క రేతస్సులో ప్రవేశించాడు. ఆ రేతస్సు నుంచి చర్మకారుడి భార్య గర్భంలో ప్రవేశించాడు. ఆవిడ గర్భవతి అయ్యింది. గర్భవతి అవగానే ఈ చెప్పులు కుట్టుకునేవాడు పరుగు పరుగున వచ్చి, అమ్మా చింతామణి తల్లో నువ్వు చెప్పింది రదవైపోయిందమ్మో, ఆనాడు స్వామీజీ వారికి చెప్పులు ఇచ్చిన పుణ్యం వల్ల నాకు మళ్ళీ శుభవార్త తెలిసింది, ఆవిడ గర్భవతి అయింది అనగానే ఈవిడ మనస్సు ఎందుకో కొంచెం చివుక్కుమందండి. పాపం స్వామీజీకి నేను చాలా అన్యాయం చేశానేమో, ఆయన దండం పెట్టితే పట్టించుకోకపోతే ఇంత కసి పట్టాలా, నా పూర్వజన్మ కర్మ వల్ల కోపం ఇంకా తగ్గలేదేమో, ఆ కోపంతో చెప్పులు పెట్టమన్నాను, ఈ చర్మకారుణ్ణి వాడు పెట్టినట్టున్నాడు, సందేహం లేదు స్వామివారే ఇందులో ప్రవేశించారని అర్థమైపోయింది. వెంటనే ఆవిడ ఈ చర్మకారుణ్ణి వెంట పెట్టుకుని స్వామీజీ ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది. అక్కడున్న ప్రధాన శిష్యుడిని పిలిచి, ఏమండి గురువుగారి దర్శనానికి వచ్చాను, మీ గురువుగారు ఉన్నారా అని అడిగింది. మా గురువుగారు సిద్ధ సమాధి యోగంతో హిమాలయాలకు వెళ్ళారమ్మా అన్నాడు ప్రధాన శిష్యుడు. వెంటనే అర్థమైపోయింది, ఇలాంటి రహస్యాలు బయట పెట్టకూడదు కదా. అందుకని ఈ చర్మకారుడితో పాటు బయటకు వచ్చి, ఆహా
చెప్పులు వేసుకున్న పాపానికి, పరుల యొక్క చెప్పులు అపహరించిన పాపానికి అంత మహానుభావుడైన యోగి ఎంతోమందికి నిరంతరం పురాణగాథలు వివరించినటువంటి వాడు, అనేక ధర్మములు బోధించినటువంటి పుణ్యాత్ముడు చివరికి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తవలసి వచ్చిందే, ఆయన పునర్జన్మెత్తడానికి నేనే కదా మూల కారణం అనుకున్నది. అనుకుని చర్మకారుని పిలిచి, నీ ఇంట్లో ఒక మహానుభావుడు పుడతాడు, ఎవరు ఏమిటని అడగద్దు, చాలా గొప్పవాడు పుడతాడు, మంచి చదువుకున్నవాడు పుడతాడు, అసలు మీ వంశానికే పేరు తెచ్చి పెడతాడు. ఆ కుర్రాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడు, సామాన్యమైన పిల్లలు చూసినట్టు చూడక సుమా అంది. వీడికి అవేం అర్థం కాల. ఏంటి సామాన్యం అంటుంది, పిల్లలు అంటుంది వీడు అనుకుని, పిల్లాడు పుట్టాక నిన్ను పిలుస్తాను లేవమ్మా, గురవమ్మ అన్నాడు పైగావండి. ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ చర్మకారుడి భార్యకి పురుడు వచ్చింది, కొడుకు పుట్టాడు. ఆ కొడుకున్నట్ట సువర్ణచ్చవిహి అన్నారు, బంగారపు కాంతిలో పుట్టాడు, మంచి కాంతివంతమైన శరీరంతో పుట్టాడు. యోగీశ్వరుడు యోగభ్రష్టుడై కేవలం చెప్పుల వల్ల ఆ ఇంట్లో పుట్టాడు. కాబట్టి పక్క వాళ్ళ చెప్పులు వేసుకుని దొంగతనం చేసిన పాపానికి యోగీశ్వరుడు ఇలా ఆ ఇంట్లో పుడితే ఇంక రోజు ఇతరుల యొక్క వస్తువులు చెప్పా పెట్టకుండా పట్టుకుపోతుంటే, గురువుగారి దండం పెట్టి గురువుగారి కాళ్ళకున్న రింగులు పట్టుకుపోతూ ఉంటే, చెప్పులు పట్టుకుపోతూ ఉంటే, బట్టలు పట్టుకుపోతూ ఉంటే, ఇతరుల యొక్క వస్తువులు పట్టుకుపోతూ ఉంటే, గుళ్ళల్లో ఉన్న పత్రి పట్టుకుపోతూ ఉంటే, ఈ పాపాలకి ఏం ప్రాయశ్చిత్తం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కలియుగంలో భీతి తక్కువైపోయింది. ఇప్పుడు ఈ కుర్రవాడు పుట్టాడు కానీ ఏడవడం లేదు, తల్లి పాలిచ్చినా తాగట్లేదట. పిల్లాడు పాలు తాగడు, అలా గుడ్లప్పగించి చూస్తాడు, ఏడవడం. దాంతో ఈ చెప్పులు కుట్టుకునేవాడికి భయం వేసింది, పాలు తాగకపోతే చచ్చిపోతాడేమో, గుడ్లప్పగించి అలాగే చూస్తున్నాడు, ఇదేం పిల్లాడు అనుకుని పరుగు పరుగున మళ్ళీ చింతామణి దగ్గరకు వచ్చాడు. అమ్మగారండి మీ దైవలో కొడుకు పుట్టాడు, కొడుకు బంగారంలో ఉన్నాడండి, అసలు మా ఇళ్లలో ఇలాంటి రంగు ఎవరికి ఉండదండి, అంత బంగారం లాంటి కొడుకు పుట్టాడండి బాబా. కానీ ఏం లాభం, పాలు తాగడు, ఏడవడు, అలా గుడ్లు మెట్టగరించే చూస్తున్నాడు. అనగానే ఈవిడ పరుగున వచ్చింది వాడింటికి. ఎందుకంటే ఈ పాపం అంతా ఆవిడదే కదా, తెలుసు కదా. అందుకని వచ్చి కుర్రవాడికేసి చూసింది. ఏది నా ఎదురుగుండా పాలియ్యమ్మ అంది చర్మకారుడి భార్యని. ఈవిడ పాలివ్వబోయినా మూతులు ముడి చేసుకున్నాడు వాడు. అప్పటికి ఈవిడికి కొంచెం భయం పెరిగింది. ఇతనికి పూర్వజన్మ జ్ఞానం ఉన్నది, నేను యోగిని అనే స్పృహతో ఉండడం వల్లే ఈ తల్లిపాలు తాగడంలా. తల్లిపాలు తాగితే ఏమవుతుంది, రుణం పెరుగుతుంది, తల్లి యొక్క రుణం తీర్చుకోవాలి, ఇంకా 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 రుణం పెరిగిపోతుంది. చెప్పుల రుణానికి కొడుకై పుట్టాడు, ఇప్పుడు పాలు తాగితే ఇక తల్లిపాల రుణం అంత తేలిక తీర్చుకోలేరట, అంత తేలిక కాదు. అందుకే మాతృణం పితృణం తీర్చుకోవడం కష్టం. తండ్రి పెట్టే తిండి, తల్లిచ్చిన పాలు, వాళ్ళ సేవలు స్వీకరిస్తే ఈ శరీరం ఉన్నంతకాలం వాళ్ళకి సేవ చేయవలసిందే, అంత తేలిగ్గా ఈ శరీరం విముక్తి పొందదు. అందుకే ఈ పిల్లవాడు పాలు తాగటం లేదని కనిపెట్టి వెంటనే దగ్గరకు వచ్చి, కస్త్వం బాలక బాలక కహ త్వం, నీవెవడవు అని అడిగింది. సంభాషణ అంతా ఆ రోజుల్లో సంస్కృతంగా, అందుకని ఇలా జరిగిందనమాట. కస్త్వం బాలక బాలికే యతిరకం, ఓ బాలిక, ఏది కుర్రాండి అప్పుడే పుట్టినవాడిని బాలక అంటే ఆయన ఉన్నాడు తెలుసా, యతి కదా పూర్వజన్మలో. అందుకని ఓ బాలిక యతిరకం, నేను ఒక యతిని అన్నట్ట. ఈ సంభాషణ ఇది వీళ్ళకి అర్థం అవట్లా. పుట్టిన పిల్లాడితో ఈవిడ మాట్లాడటం ఏమిటి, వాడు అందంగా అదేదో భాషలో మాట్లాడుతున్నాడు అనుకుని, ఏమిటమ్మా ఈ సంభాషణ అంటే, మేము మాట్లాడతాం మీరు మాట్లాడకుండా ఊరుకోండి అని వాడిని ఆపి, యతీశ్వరుడివా, ఏ యతీశ్వరుడివి అనగా ఇక్కడికి దగ్గరలో ఉన్న గంగా తీరంలో ఉన్న యతిని. మరి ఎందుకు ఇక్కడ, కస్మాచ్చ ఎందువల్ల, జాతస్త్వయ నీ చేత జన్మ ఎత్తబడింది, నువ్వెందుకు పుట్టావు అంది. ఈతడు పెట్టిన చెప్పుల్ని ఉచితంగా వేసుకున్నాను, వాటికి డబ్బులు ఇవ్వలేదు, పోనీ అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఏదో ఈశ్వరుడు ఇచ్చాడు ఒకటి శివశివ అనుకోవచ్చుగా, నా కర్మకాలి వీడికి చెప్పులు వేసుకున్నాను డబ్బులు ఇవ్వలేదు అని ఈ బెంగతో శివనామస్మరణ మర్చిపోయాట. దానివల్ల ఏమైపోయింది, బుద్ధిలో ఎంతసేపు చెప్పులు రుణం, చెప్పులు రుణం. ఇలాంటప్పుడు ఒక్కోసారి మనం పొరపాటును ఎవరైనా ఎత్తుకుపోతే, పొరపాటు కావాలని ఎత్తుకుపోకండి, మళ్ళీ పొరపాటును పట్టుకుపోతే అప్పుడు శివశివ 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 అని ఏకధాటిగా జపం చేస్తే ఆ పాపం పోతుంది. కానీ ఈయన కర్మయోగం వల్ల అది గుర్తులేక రుణం తీర్చుకోవాలనుకున్నట్ట. అందుకని రుణం తీర్చుకోవడం కోసమని శరీరం విడిచిపెట్టేశాను, ఇదిగో ఈ ఇంట్లో పుట్టాను,
ఈ రుణం తీరేదాకా ఈ పిల్లవాడిగా ఉంటాను, రుణం పెరిగిపోకుండా ఉండడానికి పాలు తాగడం లేదు, నేను ఆ చెప్పుల డబ్బులు ఈ ఇంట్లో పెట్టేదాకా చచ్చినా ఈ ఇంట్లో ఏం తినను త్రాగను, వీళ్ళ సొమ్ము తినను అనగానే, తాగకపోతే చచ్చిపోతావు కదంటే చచ్చిపోతాను, ఇంకో జన్మెత్తుతాను, కానీ నేను మాత్రం రుణం పెంచుకోను అన్నట్ట. నా యోగశక్తితో రుణం తీర్చుకునేదాకా ఎలాగో ప్రాణాన్ని భరిస్తాను, నిలబెట్టుకుంటాను అన్నాడు. దాంతో ఈవిడ నెత్తి మొత్తుకుని, ఈ పాపం అంతా నాది తండ్రి అని జరిగిందంతా చెప్పి, ఈ ఇద్దరికి అర్థం అవ్వకుండా సంస్కృతంలో చెప్పి, మీకు ఒకరోజు దండం పెట్టాను, నమస్కరిస్తే మీరు పట్టించుకోలేదు, ఆ కోపంతో ఈ పని చేశాను, చెప్పులు వేసుకున్నవాడు ఆ ఇంట్లో పుడతాడని నాకు తెలుసు కనుక అనగానే, తల్లి నువ్వా అమ్మ, అయినా నాకు ఉపకారమే చేసావు, కాళ్ళు కాలిపోతున్నా, నెత్తి మీద పిడుగులు పడినా, వర్షం పడినా యతులు ఇంద్రియ నిగ్రహంతో శరీర భ్రాంతి విడిచిపెట్టి వెళ్ళాలి, ఆ మాత్రం ఓర్చుకోలేకపోయాను, ఆ ఓర్చుకోలేకపోవటం వల్ల మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాను. యతులు ఎప్పుడూ కూడా శరీరానికి వచ్చే కష్ట నష్టాలను ఓర్చుకోవాలి, దానికే తపస్సు అని పేరండి. తపస్సు అంటే ఏమిటి? వేసవకాలంలో ఎండని తట్టుకోవాలి, చలికాలంలో చలిని తట్టుకోవాలి, వర్షకాలంలో వర్షం తట్టుకోవాలి, ఇవన్నీ తట్టుకుంటే దానికి తపస్సు అని పేరు. ఆ మాత్రం నిగ్రహం లేక చెప్పులు వేసుకున్నందుకు తగిన శాస్తి అయ్యింది, ఇందులో నీ తప్పు లేదు, ఇదంతా ఈశ్వర ప్రేరణ అన్నాడు. ఎంత మహాత్ముడండి ఆయన, ఇంత అపకారం చేస్తే ఆవిడ, ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఈశ్వర ప్రేరణ అన్నాడు. ఈశ్వర ప్రేరణ వల్ల నేను చేశాను ఈ పాపం నాకు కూడా ఉంది కదా, ఈ పాపం నాకు పోవాలంటే నేనేం చెయ్యాలి? నిన్ను పోషిస్తే ఈ పాపం నాకు పోతుంది. ఓ యతీశ్వర, నాకు చిన్న అవకాశం ఇవ్వవా అంది. ఏమిటన్నాడు ఆయన? రుణం లేనిది ఒకటి, అది గోక్షీరం. ఆవు పాలు ఎవరన్నా ఇస్తే అది రుణం కాదటండి. మీకు ఎవరన్నా ఆవు పాలు తాగమని ఇస్తే ఇచ్చిన వాడికి రుణం లేదు, తాగిన వాడికి లేదు. ఆవు పాలకు రుణం లేదు. ఎప్పుడు? ఇతరులు ఇచ్చినప్పుడు. మనం పితుక్కుపోయి దొంగతనంగా పట్టుకుపోతే మళ్ళీ పాపం. ఇక్కడ గోశాల ఉంది, ఆ గోశాల నుంచి ఒక గ్లాసుడు పాలు మీకు ఎవరన్నా ఇచ్చారనుకోండి తాగమని, అప్పుడు అది రుణం కాదట. ఇవ్వకుండా మనంతట మనం అక్కడ ఎవరూ లేకుండా చూసి టుప్పుకు అని పితుక్కు పట్టుకుపోతే మాత్రం అది మహాపాపం. కాబట్టి గోక్షీరమునకు రుణం లేదు. నేను రోజు మా ఆశ్రమంలో ఉన్న ఆవు పాలు పట్టుకొచ్చి మీకు ఇస్తాను, అవి తాగుతారా అంటే తాగుతాను అన్నాడు. అది తీర్థం కనుక చాలా మంచిది కనుక అన్నాడు. ఎందుకని? క్షీరం యాసాంతు గంగా వై కిం పవిత్రమతః పరం అని శాస్త్రం. ఆవు పాలు గంగా నదీ జలము వంటివి. గంగలో నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు ఆ నీళ్లు తాగితే అది దొంగతనం అవుతుంది కదా, అది పరమ పవిత్రం కదా. అలాగే ఆవు పాలు ఎవరన్నా ఇస్తే తాగితే గంగాజలం తాగిన పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వల్ల పాపాలు నశించిపోతాయి, రుణ విముక్తి అవుతుందని శాస్త్రం. అందువల్ల ఆవు పాలు తాగచ్చు అన్నాడు ఆయన. కాశీఖండంలో గోమయం యమునా సాక్షాత్, ఆవు పేడ యమునా నది, గోక్షీరం గోమూత్రం నర్మదా శుభ, ఆవు మూత్రం నర్మదా నది, క్షీరం యాసాంతు గంగావై, ఆవు పాలు సాక్షాత్తు గంగా. అందుకనే ఆవు నుంచి ఏకకాలంలో పేడ వంకతోటి యమునా నది, మూత్రం వంకతో నర్మదా నది, పాలు అనే నెపంతో గంగానది, ఈ 3 నదులు దాని శరీరం నుంచి రోజు ప్రవహిస్తున్నాయి. అందుకే కిం పవిత్రమతః పరం, ఆవు కంటే పవిత్రమైన జంతువు మరొకటి లేదన్నారు. కాశీఖండంలో అద్భుతంగా ఉన్న ఈ శ్లోకాన్ని బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మ అంతటి వాడు అన్నమాట. అటువంటిది గోవుల్ని ఉట్టి పశువుల కింద భావిస్తున్నారు కొందరు తెలియక. అది చాలా దుఃఖకరమైన విషయం. సరే, అది పక్కన పెడితే ఆవు పాలు తాగుతానన్నాడు ఆయన. రోజు అక్కడి నుంచి ఈవిడే పొద్దుట రాత్రి 2 పూట్ల ఆవు పాలు పితికి చక్కగా కాచి కాస్త పటికి బెల్లం వేసి ఆ పిల్లవాడికి పోసేది. చూసారా, చేసిన పాపానికి ఆవిడ శిక్ష అనుభవించాలి. 2 పూట్ల రావాల్సిందే కదా, చచ్చినట్టు రావాల్సిందే కదా. అందుకే పాపం చేయటం కాదు, దానికి రాబోయే పరిణామం కూడా తెలుసుకోవాలి. ఈ కుర్రవాడిని అలా ఆవు పాలతో పెంచింది. అప్పుడు ఇతడు అన్నట్ట చర్మకారుడు, అమ్మ రోజు ఈ కర్మ ఏమిటి, తల్లిపాలు తాగడు, వాడు పెరుగుతున్నాడు, అన్నం తినడా అంటే, అతడు కారణ జన్ముడు, నీకు అంత బంగారు లాంటి కొడుకు పుట్టాడని సంతోషించు, ఆరోగ్యంగా పెరుగుతున్నాడుగా చాలుగా, కుర్రాడికి నేను ఆవు పాలు పట్టుకొచ్చిస్తాను, అది నాకేం కష్టం కాదు, ఇది కూడా తపస్సు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఆ కుర్రాడికి క్రమంగా ఇప్పుడే 3 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా కొంతకాలం పోతే పెరుగుతాడు, సంపాదిస్తాడు. వాడి దగ్గర నుంచి నువ్వు పూచిక పుల్లైనా పుచ్చుకున్నావా నీ కొడుకు నీకు దక్కడు, జాగ్రత్త. వాడి దగ్గర నుంచి రూపాయి పుచ్చుకోవడానికి వీల్లేదు. ఆ రోజుల్లో పైసా అనేవారనమాట, పైసా కూడా పుచ్చుకోవడానికి వీల్లేదు.
వాడి దగ్గర డబ్బు పుచ్చుకున్నావా నీ కొడుకు నీకు దక్కడ తర్వాత నీ ఇష్టం అనగానే మా మంచి మాట చెప్పావు తల్లో, మా చెడ్డ మంచిదాని అమ్మ నువ్వు చెప్పింది దృష్టిలో పెట్టుకుంటాను, వాడి దగ్గర ఏం పుచ్చుకోను నేనే పెడతాను కానీ అన్నట్ట. వీడు పెట్టింది ఆయన తినడు, ఈ కేవలం ఆవు పాలే తాగుతాడు. ఈ కుర్రాడు మాత్రం ఏమీ తినకుండా కేవలం ఆవు పాలతో పెరిగాడు. 8 ఏళ్ళు వచ్చాయి. మంచి స్ఫురద్రూపంతో ఉన్నాడు ఈయన మహాయోగి. ఈయనకి లోపల రోజు రోజుకి ఆవేదన పెరిగిందిట. 8 ఏళ్ళు వచ్చేసాయి, నా దగ్గర నుంచి రూపాయి వాడికి వెళ్ళడంలా నా దగ్గర సంపాదన లేదు. పోనీ ఏదన్నా ఇద్దామా, బయటికి పని చేసి ఇద్దామంటే బయట పనికి పంపరు వీళ్ళు. ఈ రుణ విముక్తి ఎలా అవ్వాలి, నేను మళ్ళీ నా సన్యాసి శరీరంలోకి ఎలా ప్రవేశించాలి, అక్కడ ఆశ్రమంలో వదిలిన నా శరీరం ఏమో నన్ను పిలుస్తోంది, నాకు విముక్తి ఎలాగా అని పాపం చాలా గజగజలాడిపోయాడు ఆయన. ఎంత ప్రయత్నించినా సందు దొరకల. దాంతో ఏం చేశాట, మీకు ముందే చెప్పాను కదా, ఈ జన్మ విముక్తి పొందడానికి ఏం చేయాలి, 10,000 పార్థివలింగాలను పూజించాలి. దానికి ఇంక విముక్తికి ఇంక అంతకు మించి వేరే మార్గం లేదట. చండాలోస్తు సతుద్విజోస్తు పార్థివలింగా పరస్తథ. చండాలుడైన చదువుకున్న ద్విజుడైన పార్థివలింగాలను 10,000 తయారు చేసి పూజిస్తే చెరసాల నుంచి విముక్తి పొందుతాడు, జన్మ దుఃఖం అనే కారాగాహం నుంచి విముక్తి పొందుతాడు. వాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. అది ఈయనకి తెలుసు. వెంటనే ఏం చేశాడు, రోజు గంగానదీ తీరానికి తీసుకెళ్ళి నాన్న అనేవాట. వాళ్ళ నాన్న వీడిని తీసుకెళ్ళేవాడు. గంగానదీ తీరంలో మంచి ఒండ్రు మట్టి ఉందిగా, ఈ ఒండ్రు మట్టితోటి రోజు పొద్దుటే 10,000 లింగాలు తయారు చేసి గంగాజలం పోసి లోపల ఏవో గడిగేవాడు. ఆ మంత్రాలు వీడికి తెలియక, మా అబ్బాయికి ఇదేం భక్తి, చిన్న వయస్సులో ఈ లింగాలు తయారు చేస్తున్నాడు, గంగాజలంతో రోజు దాని మీద పోసి ఏదో అంటాడు, అవేవో మంత్రాలు చదువుతున్నాడు, తంత్రాలు చదువుతున్నాడు అనుకుని పరుగును మళ్ళీ చింతామణి దగ్గరికి వెళ్ళి ఓలమ్మో నాకు ఇలాంటి కొడుకుని ఇచ్చేవాడి తల్లి, మంచి బంగారు లాంటి కొడుకే కానీ రోజు ఏవో కొడుక్కుంటున్నాడు, శివలింగాన్ని అభిషేకిస్తున్నాడంటే, నాయన అతడు మహాత్ముడు కారణ జన్ముడు, నీ ఇంట్లో కొడుకు పుట్టాడని సంతోషించు, చీటికి వాటికి వచ్చి నా దగ్గర గొడవ చేయకు. కానీ నాకెందుకో అనుమానం, ఈ కొడుకు నీకు ఎక్కువ కాలం దక్కడరా నాయన, వాడు మట్టితో లింగాలు చేసి పూజిస్తున్నాడా, అయితే ఈ కొడుకు నీకు దక్కడం కష్టం. కానీ ఎందుకైనా మంచిది, నీకు ఆ కొడుకు 10 కాలాల పాటు కొడుకుగా ఉండాలంటే నేను చెప్పిన ఒక్క విషయం మాత్రం దృష్టిలో పెట్టుకో, వాడి దగ్గర నుంచి పూచిక పుల్ల కూడా పుచ్చుకోకు. పుచ్చుకున్నావా రూపాయి, ఆ తర్వాత దక్కడ నీకా పాపాయి అని చెప్పగానే అలాగేనమ్మా అన్నాడు. కానీ వాడికి ఎందుకు లోపల భయం పట్టుకుంది, ఈ కుర్రాడు చేసే పూజల వల్ల దక్కడేమో అని. మహాత్ముడు అలా కొంతకాలం పాటు గంగా తీరంలో పార్థివలింగాలను పూజించుకున్నాడు. చండాల జన్మలో ఉండడం వల్ల వేదమంత్రములు పైకి ఉచ్చరించకుండా లోపల చేసుకున్నాడు. ఇలా గడిచిపోయింది. క్రమంగా కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం మంచి లగ్నముల కాలం, పెళ్ళిళ్ళు జోరుగా జరుగుతున్నాయి. ఈ చెప్పులు కుట్టేవాడు కాశీనగరంలో అప్పుడప్పుడు గస్తీ తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు పని ఏంటంటే డప్పుచ్చుకొని డుబుకుని కొట్టి కాశీనగర వీధుల్లో తిరుగుతూ ఏమన్నమాట, మొదటి జాము గడిచిందో వచ్చి దొంగలుంటారు జాగ్రత్త హోయ్, తలుపులు వేసుకోండి హోయ్, మెలుపు తెచ్చుకోండి హోయ్ అని ఇలా ఏదో అరుస్తూ ఉంటారు అనమాట. అలా డమ్ముకు ఇయ్యాలి. మళ్ళీ రెండో జాము వచ్చిందో హోయ్, దొంగలుంటారు జాగ్రత్త హోయ్ అని. ఈ దొంగలుంటారని అరిస్తే దొంగలక మనక చెప్పేది. సరే మొత్తం మీద 4 జాములు అలా అరిచేవారు. ఈ 4 జాములు గస్తీ తిరగవలసిన బాధ్యత ఉంటుంది, 4 వీధుల్లోనూ తిరగాలి. ఇది కాశీరాజు గారి నియమం. ఆ రోజుల్లో వాళ్ళంతా రాత్రిపూట దండోరా వేసేవారు అన్నమాట. ఈ దండోరా వీడి నియమం. వీడికి అప్పుడప్పుడు డ్యూటీలు వస్తాయి. ఆ వచ్చిన రోజు కంపల్సరీగా రాత్రి తిరగాలి. ఎందుకంటే చాలామంది ఉన్నారుగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్యూటీ. వీడికి కార్తీక మాసంలో వరుసగా 3 రోజులు డ్యూటీ వచ్చింది. రాత్రిపూట దండోరా వేయవలసినటువంటి, గస్తీ తిరగవలసినటువంటి డ్యూటీ వచ్చింది ఒక 3 రోజులు. వీడి కర్మగాలి. ఆ 3 రోజుల్లో ఒక రోజు వాడి స్నేహితుడి యొక్క కొడుకు పెళ్ళి. ఆ పెళ్ళికి వెళ్ళి తీరాలి. ఎలా పెళ్ళికి వెడితే దండోరా వేయడం కుదరదు. దండోరా వేయకపోతే రాజుగారు చంపేస్తాడు. కఠోరమైన నియమాలు ఉండేవి ఆ రోజుల్లో. గస్తీ తిరగవలసిన వాడు తిరగకపోతే గస్తీ తిరగనందుకు శాస్తి చేసేవారు, బస్తీ నుంచి బహిష్కరణ వేసేవారు. అందుకని గస్తీ తిరగాలి. తిరిగితే స్నేహితుడు కొడుకు పెళ్ళికి వెళ్ళడం కుదరదు. వెళ్ళకపోతే శాశ్వతంగా వాడు బాధపడతాడు, విరోధం వస్తుంది అనుకుని భార్యతో, రేపేమో పెళ్ళికి వెళ్ళాలి కానీ రేపు రాత్రి గస్తీ తిరగాలి, ఎలాగా ఏమిటో తోచట్లేదు అనగానే
అప్పుడు ఈ కుర్రాడు వచ్చి నాన్న అన్నట్ట. ఏం నాయన అంటే, నువ్వు పెళ్ళికెళ్ళు, నేను గస్తీ తిరుగుతాను. ఈ 4 వీధులు తిరగడమేగా, డుబ్బుకని డప్పు కొట్టడమేగా, నేను కొడతానులే అనగా, నా బాబు చిన్నాడు 8 ఏళ్ళు నిండే అంతే, నువ్వు గస్తీ తిరగలవరా అంటే, తిరగలను నాన్న అన్నట్టు ఈయన. అప్పుడు భార్య కూడా, అబ్బాయికి అలవాటు అవుతుంది, వాడికైతే రేపైనా రేపు పొద్దున ఈ ఉద్యోగం వాడికే కదా రావాలి, కాబట్టి వారసత్వం ఇద్దాం, తిరగనిద్దాం, నేను కూడా ఉంటాను అనగానే, నా బాబు నా తండ్రి అని దగ్గరికి తీసుకుని, నాయన గస్తీ తిరిగేటప్పుడు ఒక్క మాట మాత్రం చెప్పాల్సమా, అమ్మ కూడా ఉంటుంది కనుక అమ్మతో కలిసి తిరుగు వీధుల్లో, కుర్రాడుగానే అమ్మతో కలిసి తిరుగు, మీ అమ్మ కూడా వస్తుంది. మొదటి జాములో డుబ్బుకని డప్పు కొట్టి, అప్పుడు మొదటి జాము మెలకుగా ఉండండి, దొంగలు పడతారు జాగ్రత్త, తలుపులు వేసుకున్నారో లేదో చూడండి అన్నారు. మళ్ళీ రెండో జాము వచ్చాక మీ అమ్మ గుర్తు చేస్తుంది, అప్పుడు రెండో జాము వచ్చింది, దొంగలు పడతారేమో జాగ్రత్త అని అరిస్తే చాలు అంటే అరుస్తానన్నాడు ఈయన. ఈయన సంతోషపడిపోయి పెళ్ళికి పోయాడు. చీకటి పడగానే మొదటి జాముకి తల్లిని వెంట పెట్టుకుని ఈ కుర్రాడు బయలుదేరాడు. మహాయోగీశ్వరుడు గస్తీకి వస్తున్నాడు ఇప్పుడు. ఆ పూట కాశీరాజు గారు శనివారం ఆ పూట, అందుకని బాగా టిఫిన్ ఎక్కువ తిన్నట్ట, కొంచెం పూరీ కూర 4 ఎక్కువ వేశాడు. బహుశా ఈ పూరీ కూరలో కొంచెం కారం కూడా పడినట్టుంది, దాంతో ఆయనకి నిద్ర పట్ల, ఆయన కర్మయోగం వల్ల. ఆయన మేడ మీద నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతుంటే ఈ కుర్రాడు మొదటి జాముకి ఏమన్నాడు తెలుసా, కామః క్రోధశ్చ లోభశ్చ కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారార్థం తస్మాత్ జాగృత జాగృత. మామూలుగా అయితే వాడు మొదటి జాము దొంగలు పడతారు జాగ్రత్తగా ఉండండి అనేవాడు. వీడేమన్నాడు, జాగృత జాగృత, మెలకుగా ఉండండి. ఎందుకు మెలకుగా ఉండాలి, మీ శరీరం అనే ఒక పెద్ద ఇల్లు ఉంది. మామూలు ఇంట్లో దొంగలు పడతారు, మీ శరీరం అనే ఇంట్లో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అని 6 దొంగలు ఉన్నారు. వీళ్ళు జ్ఞానం అనే రత్నాలు ఎత్తుకుపోతారు. దొంగలు ఇంట్లో పెడితే రత్నాలు ఎత్తికెడతారు. మీ ఇంట్లోనే ఉన్నారు దొంగలు, మీ శరీరంలో ఉన్నారు దొంగలు, మీ శరీరంలో ఉన్న కామక్రోధాదులు అనేటటువంటి దొంగలు మీ జ్ఞానం అనే రత్నాలు ఎత్తుకుపోతారు. కాబట్టి మెలకుగా ఉండండి అన్నట్ట. ఇదేంటమ్మకండి బాబు, ఎంత అద్భుతమైన శ్లోకం. జ్ఞానం అనే రత్నాలు ఎత్తుకుపోయే దొంగలు మీ ఇంట్లోనే ఉన్నారు. మీ శరీరం అనే ఇంట్లో వాళ్ళు కామక్రోధాదులు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాజుగారు ఉన్నాడు, పైగా వీడు చదువుతూ ఉంటే ఎంత మధురంగా ఉందో, కంఠం కూడా మంచి మధుర కంఠం కదా. ఆయనకి మతిపోయింది. ఆహా, ఎన్నాళ్ళయింది నేను ఈ నగరానికి పరిపాలనకు వచ్చి, నేను దాదాపు 25 ఏళ్ల క్రితం పట్టాభిషేకం చేయించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు దొంగలు ఉంటారో డుబుకు డుబుకు అని కొట్టేవాళ్లే తప్ప ఈ జ్ఞానరత్నాపహారార్థం అనే ఈ వేదాంత రహస్యం చెప్పినవాడు ఒక్కళ్ళేడు. ఎవడి మహాత్ముడు అనుకుని ఆయన నిద్రపోలా. రెండో జాములో ఏం శ్లోకం చెబుతాడో చూద్దామని ఈ రెండో జాములో వీడు వీధిలోకి రాగానే మేడ మీద నుంచి వీడు వెంటబడి వచ్చాడు ఆయన మారు వేషంలో. రాజుగారు దిగొచ్చారు ఇలాంటి శ్లోకాల కోసం. అటువంటిది మీలాంటి వాళ్ళు నడిచి వచ్చే పురాణం వినడంలో ఆశ్చర్యంగా ఉంది. మహారాజులు వినేవారు ఇలాంటి శ్లోకాలు. ఇప్పుడు రెండో జాములు ఏమన్నాడు వీడు, ఆశయా బద్ధతే లోకః, ఈ లోకమంతా ఆశ చేత బంధింపబడి ఉన్నది. ఈ ఆశ నుంచి అంత తేలిగ్గా ఎవడూ విముక్తి పొందలేకపోతున్నాడు. కర్మణ బహుచింతయ, ఆశ చేత బంధింపబడిన ఈ జీవుడు ఆశలోంచి బయటకి రాలేకపోవడానికి గల కారణం ఒకటి, చేసే పనులు, పిచ్చి పనులు చేస్తున్నాడు. ఈ కర్మలు పట్టుకుని మళ్ళీ జన్మిస్తున్నాయి. కర్మలు చేయకపోయినప్పుడు ఏం చేస్తాడు, పిచ్చి ఆలోచన అనమాట. ఇవాళ పని లేకుండా నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తాడనమాట, రేపు పొద్దున ఏం చేయాలి, పొద్దునకి ఇడ్లీకి పిండి వేసానా లేదా, లేక పక్కవాడి దగ్గర నుంచి 25 రూపాయలకు వచ్చేటటువంటి వస్తువుని 1000 రూపాయలకి ఎలా లాగేయాలి, వాడి దగ్గర నుంచి 25 లాభం కాదు 1000 లాభం ఎలా లాగాలి, ఇవన్నీ చింతలు. కర్మణ బహుచింతయ, పిచ్చి పనులు, చింతలు. ఈ చింతలతో తిరుగుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, పునర్జన్మ వస్తుంది. తస్మాత్ జాగృత జాగృత, కాబట్టి మెలకుగా ఉండు. ఈ లోకమంతా ఆశ చేత బంధింపబడి ఉన్నది, కర్మల చేత, చింతల చేత నశించిపోతున్నది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు, మెలకుగా ఉండు. ఇది ఆయన రెండో శ్లోకం చెప్పాట. ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత. చాలా అద్భుతమైన శ్లోకం అండి ఇది. వీటికి అర్థం చెప్పడానికి ఏడాది పడుతుంది, అంత గొప్ప శ్లోకం అనమాట.
ఆశయా బద్ధతే లోక కర్మణ బహుచింతయ ఆయుక్షేణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ లోకమంతా ఆశ చేత బంధింపబడుతోంది. మనంతా ఆశ వల్లేగా బతుకుతున్నాం. ఈ ఆశ వల్ల రకరకాల కర్మలు చేస్తున్నాం, రకరకాల ఆలోచనలు చేస్తున్నాం. ఈలోపు మన ఆయువు అంతా నశించిపోతుంది. కుర్రాడు కాస్త ముసలాడైపోతాడు, ముసలాడు కాస్త ఢామ్ అంటాడు. ఈ ఆయుక్షేణ నజానాతి, ఆయువు క్షీణిస్తోందని తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకా రేపేదో సుఖం పొందుతాననుకుంటాడు. కాబట్టి నీ ఆయువుని తెలుసుకో, జాగ్రత్తగా ఉండు, మెలకుగా ఉండు అన్నాడు. ఇక రాజుగారికి మతిపోయింది. వీడెవడో కారణ జన్మరోయ్ అనుకున్నాడు ఆయన. మూడవ జాములో ఏం చెబుతాడా అని చూశాట. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. నాయన, మానవులంతా నాశనం అయిపోవడానికి, వాళ్ళ ధనం, జ్ఞానం అనే ధనం పోవడానికి గల కారణం నా అనే బంధం. ఈ నా అనే బంధం ఎవరికీ లేదు. తల్లి ఎవరు, తండ్రి ఎవరు? తల్లి లేడు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు. ఈ జన్మెత్తితే ఈ జన్మెత్తడం వల్ల ఒకటి తల్లిగా, ఒక ఆయన తండ్రిగా, కొంతమంది మిత్రులుగా, కొందరు బావలుగా, కొందరు సోదరులుగా అనిపిస్తున్నారు. ఈ శరీరం విడిచిపెడితే ఎవరితో ఏ బంధుత్వం లేదు. ఆ తర్వాత స్త్రీ లేదు, పురుషుడు లేడు, నపుంసకు లేడు, నాన్నవాడు ఎవడూ లేడు. నీ ధనము నీతో రాదు, ఈ ఇల్లు నీది కాదు, అసలు నీ శరీరమే నీది కాదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో, మెలకువగా ఉండు అన్నాడు మూడవ జాములో. రాజుగారు ఇక ఆశ్చర్యపోయాడు. సంపూర్ణంగా తెల్లబోయాడు ఆయన. ఏమి వేదాంత రహస్యం ఇది అనుకున్నాడు అనమాట. ఇలా అనుకుని ఇంకా ఆయన నిద్రపోక వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఒరేయ్ అని పొద్దున్నే భటులు పిలిచి, రాత్రి ఎవరో ఒక మహానుభావుడు 3 శ్లోకాలు చదివాడు టముకులు ఇస్తున్నప్పుడు, వాడెవడో ఏమిటో వెతికి తీసుకొచ్చేయండి. ఎందుకు ఏమిటని చెప్పకుండా రాత్రి టముకు వేసిన వాడిని రాజుగారు తీసుకురమ్మన్నారని చెప్పి మధ్యాహ్న భోజనానంతరం నేను సభ ఏర్పాటు చేస్తానే ఆ సభలోకి తీసుకురా అన్నట్టు. ఈ భటులు మధ్యాహ్న సమయానికల్లా రాత్రి టముకు వేసిన వాడు ఎవరు అని అడిగితే ఇదిగో ఫలానా వాళ్ళని చెప్పారు. అప్పటికి తెల్లవారుజామున పెళ్లి పూర్తి చేసుకుని పరుగున ఈ చర్మకారుడు ఇంటికి వచ్చేశాడు. రాగానే అబ్బాయి రాత్రి బాగా టముకేశాడంటే అది ఏదేదో శోకాలు చెప్పేసినాడయ్యా, శోకన్నాలు ఎట్టేసినాడు అంది ఆవిడ. శోకన్నాలు ఎట్టేశాడా? ఏం పెట్టేవరా బాబు, మంచి టముకే వేసేలే నాన్న అన్నట్టు అన్నాడు. వీళ్ళు హాయిగా స్నానాలు చేసి భోజనం చేసే సమయానికి భట్లు వచ్చారు. రాత్రి టముకు వేసిన వాళ్ళు ఎవరినో ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు రాజుగారు అనగానే ఈయన కంగారు వచ్చి, ఒరే ఏమన్నావురా బాబు అంటే, నేను బాగాలే అన్నానులేనా అన్నాడు వీడు. అరే తర్వాత మాట్లాడుకుందరు కానీ రాజుగారు రమ్మన్నారు, బయలుదేరండి అనగానే ఇక వీడికి ఒకటే గుండెల్లో బాంబు పడిపోయి, నా కొడుకు ఏమన్నాడు, రాజుగారు వాడిని చంపేస్తారేమో అనుకుని, ఏమేవో నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు, అబ్బిగాడితో కలిసి నేను వెళ్ళొస్తాను, ఈయన్ని ఎందుకు శోకాలు పలకనిచ్చేవి బాబు, వాడికి చేత కాకపోతే నువ్వన్నా అరిచేవు కాదు అనుకుంటూ ఈ కొడుకును వెంట పెట్టుకుని సభలోకి వెళ్ళాడు. తీరా సభలోకి వెళ్ళగానే రాజుగారు వాడిని చూచి, వీడా టముకు వేసినటువంటి కుర్రాడు, ఏమి కాంతి, ఏమి తపశ్శక్తి, ముఖం చూస్తూ ఉంటే సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తోంది. నా కర్మ వల్ల నేను రాజుని, వాడు చూస్తే కుర్రగాడు, పైగా చర్మకారుడు కొడుకు అనుకున్నట్ట. అయినా సరే మహాత్ములకి కులం లేదు కనుక ఆ మనిషిని చూడగానే టక్కుని లేచి నిలబడ్డాడు. రాజు నిలబడగానే జనం నిలబడ్డారు. ఎంతలో ఆయన మహారాజా నమస్కారం అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాడు కనుక. రాజుగారు కూర్చుని నాయన అని అంతలోనే సంభాళించుకుని, బాలక అన్నవాడు కాస్త, మహాత్మా రాత్రి టముకు వేసింది తమరేనా అన్నాడు. అవునండి. ఏం అద్భుతమైన శ్లోకాలవి, మీరు ఏ కారణ జన్ములు అనిపిస్తోంది. ఇంతకీ మీరు ఎవరని అడిగితే తండ్రికి అర్థం కాకుండా సంస్కృతంలో నేను ఒక ఎత్తినండి, ఈ చెప్పులు వేసుకున్నానండి, అందువల్ల ఈ ఇంట్లో పుట్టానండి, ఆ రుణం తీర్చుకోవడానికి ఇలా అయ్యానండి అన్నట్ట. మహాత్మా మీరా, ఆ సద్గురువులు మీరా, కాశీలో ఉన్న ఆశ్రమాధిపతులు పీఠాధిపతులు మీరా, మీకు కూడా ఈ కర్మం తప్పలేదా అంటే, కర్మమును ఎవడైనా సరే తప్పించుకోలేడు. కర్మ అంటే అటువంటిదే, అందుకే నేను ఇలా అయ్యానన్నాడు. ఇప్పుడు ఆ రుణం నుంచి ఎలా విముక్తి పొందుతారు అన్నాడు రాజుగారు.
ఆ చెప్పులకి తగిన డబ్బు వడ్డీతో ఇచ్చేయాలండి. నేను ఆ ఇంట్లో పుట్టి 8 ఏళ్ళు పెరిగాను కనుక చెప్పులు ఖరీదు అణ అయితే అర్ధన అయితే 8 ఏళ్లకి ఒక్కొక్క అణ చొప్పున 8 అణాలు వాడి మొహాన కొడితే నాకు ఈ రుణ విముక్తి అన్నాడు. మరి మీకు డబ్బులు ఎలా వస్తాయి అన్నట్ట రాజుగారు. మీరు నా బోధలు విన్నారు కదా, బోధలకు మీరు ఏదైనా దక్షిణ ఇస్తే అప్పుడు మీకు రుణం లేదు, నాకు రుణం ఉండదు. పురాణం విన్నాక ఇచ్చే దక్షిణ ఎవరికి రుణం కాదటండి. ఇచ్చినవాడికి పుణ్యం, పుచ్చుకున్నవాడికి కూడా పుణ్యమే. ఎందుకంటే పాఠం విని దక్షిణ ఇచ్చారు కనుక. కాబట్టి మీరు ఏదైనా దక్షిణ ఇస్తే ఆ దక్షిణ ఆయనకి సమర్పించుకుంటాను, ఆ తర్వాత నా ప్రదక్షిణ నేను చేసుకుంటాను అన్నట్ట. వెంటనే ఆయన, మీ బోధలు రత్నముల కంటే గొప్పవి, అందువల్ల మీకు 5 గంపలతో నవరత్నాలు 6 గంపలతో బంగారపు కాసులు ఇస్తున్నానని మొత్తం 11 గంపలు అక్కడ పెట్టాడు. 3 శ్లోకాలకి, ఆ రోజుల్లో 3 శ్లోకాలకు అలా ఇచ్చేవారు మహానుభావులు. ఇప్పుడు ఆ గంపలు పేరెత్తితే దుంపలు ఎగురుతాయి. ఈ గంపలన్నీ ఒక భటులకు ఇచ్చి, ఒరే భటులారా ఈ గంపలన్నీ పట్టుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టేయండి అనగానే ఈ చర్మకారుడు ఆనందపడిపోయి, నా బాబు రాజుగారు కూడా ఆనందపడిపోయి నీకు కానుకలు ఇచ్చేంత పాండిత్యం అని ఇది అనుకుని ఎత్తేసుకుని మా బొడ్డోడు అనుకుంటూ తీసుకొచ్చాడు. కానీ వీడు ఎంత తెలివైన వాడో తెలుసా, నాన్న ఈ గంప తీసుకో అంటే చచ్చిన తీసుకోను అన్నట్టు. మళ్ళీ దుంప తెగింది ఇక్కడ. వాడికి తెలుసు ఇంత ఆనందంలో కూడా ఆ చింతామణి చెప్పిందిగా మరి గురువు గారు వీడి దగ్గర నుంచి పైసా తీసుకుంటే వీడిని నీకు దక్కడని, వద్దునా నాయన నీ చేత్తోనే లోపల పెట్టుకో, నేను ఉచ్చుకోను రోయ్ అన్నట్ట. దాంతో వీడికి మళ్ళీ మొదలుకు వచ్చింది. అవడానికి 11 గంపలు వచ్చాయి, కానీ ఒక్క గంపలోంచి ఒక్క నాణ్యం కూడా తీసుకోవట్లేదు ఈ కుర్రాడు. మరి ఈ తండ్రి ఇప్పుడు ఈ రుణం ఎలా తీరుతుంది అనుకుంటూ ఈ గంపలతో బయలుదేరాడు. భటులు గంపలు పట్టుకొచ్చారు, ఈ గుడిసె ముందు పెట్టారు. వీడు సంక దిగేలోపు అప్పుడు జరిగిందో తమాషా. పార్థివలింగాలని పూజించిన పుణ్యం ఎక్కడికి పోతుంది? మరి జన్మ విముక్తి కలగడానికి కదా ఏం చేశాడు. సరిగ్గా సమయానికి ఎవడింట్లోనో ఆ మంట కొంచెం పెరిగి వంట చేస్తున్నప్పుడు మంట లేచి గుడిసెలు అంటుకున్నాయి. మొత్తం చర్మకారులు ఇళ్ళన్నీ గుడిసెలు. ఈ గుడిసెలన్నిటికీ అగ్ని చుట్టుముట్టి ఆ గుడిసెలు భగ తగలబడిపోవడం మొదలెట్టాయి. ఆ కంగారులో ఈ చర్మకారుడు పక్కవాళ్ళు గుడిసె ఏర్పడానికి వెళ్ళేలోపు ఈ గుడిసె అంటుకుంది. దాంతో వాడు పరుగుని ఇంట్లోకి వచ్చి పెళ్ళాన్ని ఏమేవో సామాన్లు అందించు అన్నాడు. అప్పుడు ఈ కుర్రాడు నేను కూడా అందిస్తాను నాన్న ఆ లోపలికి వెళ్ళి ఈ సామాన్లు అందిస్తున్నప్పుడు ఆ సామానుల్లో ఈ బియ్యం ఉన్న దాంట్లో ఈ నవరత్నాలు పోసి ఈ గంప అందించాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. రుణ విముక్తి అవ్వాలి కదా. బియ్యం గంప అందిస్తూ బియ్యం గంపలో కూడా వాడు నవరత్నాలు ఉంటే కనిపెడతాడు కనుక అడుక్కు పెట్టి ఈ గంప అందించాడు. ఆ గంప వాడు అందుకున్నాడో లేదో కాలిపోతున్నటువంటి తాటాకు దాంతోపాటు దూలం వచ్చి కుర్రాడి మీద పడిపోయింది. చూస్తుండగా కుర్రాడు క్షణంలో కాలిపూడిదైపోయాట. రుణ విముక్తి అయిపోయింది, అంతే, దారుణ విముక్తి అయిపోయింది. ఇంకా చూడండి ఈ తండ్రి ఏడుస్తూ ఆ దూలం ఎత్తడానికి నీళ్లు పోసి, ఎందుకంటే మండిపోతున్న దూలం ఎత్తలేరు, అది కాలిపోతున్న దూలం మీద నీళ్లు పోసి చల్లారాక ఎత్తితే పిల్లవాడు పీడికేడు బూడిదయ్యాడు. అసలు ఎముకలు కూడా మిగలలేదట. అంటే సవిశేషంగా సమూలంగా రుణ విముక్తి అయిపోయింది. ఇక్కడ ఈ శరీరం విడిచిపెట్టడంతో టక్కన అక్కడ సన్యాసి గారి శరీరంలో ప్రవేశించాడు. తలుపు తట్టాడు, శిష్య అన్నాడు. శిష్యుడు వచ్చి తలుపు తీశాడు. గురువుగారు వాడి యథాప్రకారంగా బయటకు వచ్చేశారు. అప్పుడు చెప్పాడు గురువుగారు, నాయనలారా, భయంకరమైన దొంగతనాల వంటి పాపాల వల్ల జన్మలు ఎత్తుతాం, అందులో ఇతరుల చెప్పులు వేసుకుంటే ఇతరుల ఇళ్లలో పుడతాం. ఈ దారుణమైన పాపాల నుంచి విముక్తి పొంది మళ్ళీ జన్మెత్తకుండా ఉండాలంటే దానికి ఒకటే మార్గం, 10,000 పార్థివలింగాలని భక్తితో పూజిస్తే ఈ భయంకర పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అందువల్ల ఉత్తమమైన మార్గం రుణ విముక్తికి పార్థివలింగాభిషేకము అని ఆ గురువుగారు కాశీ తీరంలో చెప్పాడు. ఈ మహాకథని జమదగ్ని మహర్షి సూతుడికి, సూతుడు సౌనకాదులకి చెప్పాడు. కాబట్టి మనం తెలుసో తెలియక ఇలాంటి పాపాలు చేస్తే ఆ పాపాల నుంచి విముక్తి పొందడానికి పార్థివలింగాభిషేకం చేసుకోవాలి.